వరల్డ్ మెడిటేషన్ డే ఈ ఏడాది ఘనంగా జరిగింది. న్యూయార్క్ సిటీ నుంచి ప్రపంచ ఆధ్యాత్మిక గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ధ్యానం అనేది సహజమైన ప్రక్రియ అని, ఒత్తిడిని తగ్గించి అంతర్గత బలాన్ని పెంచుతుందని తెలిపారు. ఈ అతిపెద్ద సామూహిక ధ్యానంలో ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల నుంచి కోట్లాది మంది ప్రజలు ఏకకాలంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్యాలప్ మరియు ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ కలిసి ధ్యానం, మానసిక ఆరోగ్యంపై ప్రపంచవ్యాప్త పరిశోధనను ప్రకటించాయి. ఈ ఏడాది జరిగిన వరల్డ్ మెడిటేషన్ డే చరిత్రలో సరికొత్త మైలురాయిని అందుకుంది. న్యూయార్క్ సిటీ నుంచి ప్రపంచ ఆధ్యాత్మిక గురువు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ నేతృత్వంలో జరిగిన సామూహిక ధ్యానంలో 150 దేశాల నుంచి కోట్లాది మంది ఏకకాలంలో పాల్గొన్నారు. అమెరికా వ్యాప్తంగా 45 రాష్ట్రాలు, 133 నగరాల నుంచి ప్రజలు ఈ మహాధ్యాన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక ధ్యాన సమావేశాల్లో ఒకటిగా నిలిచింది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయాలని, భూమిపై ప్రతి వ్యక్తికి ధ్యానాన్ని చేరువ చేసి సంతోషభరితమైన ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం అని ఈ సందర్భంగా గురుదేవ్ పిలుపునిచ్చారు. న్యూయార్క్ లో జరిగిన వేడుకల్లో గలాప్ సంస్థ మరియు ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ కలిసి ధ్యానం, మానసిక ఆరోగ్యంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధన చేపట్టబోతున్నట్టుగా ప్రకటించాయి. ఇందులో భాగంగా గ్యాలప్ వరల్డ్ పోల్లో ధ్యానం సంబంధిత కొత్త ప్రశ్నలు చేర్చనున్నారు. దీని ద్వారా ధ్యానం భావోద్వేగ ఆరోగ్యం, జీవన మూల్యాంకనం, సామాజిక శ్రేయస్సుతో ఎలా సంబంధం కలిగి ఉందో డేటా ఆధారితంగా విశ్లేషించవచ్చు. ఇది ప్రపంచ శాంతి దిశగా మరో చారిత్రక అడుగు.